అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనం కలశ స్థాపన ఎలా చేయాలి? కలశంలో ఏమేమి వేయాలి? అసలు కలశంలో వేయవలసిన ముఖ్యమైన మంగళకర ద్రవ్యాలేంటో చూద్దాము. ఇంకా కలశం పెట్టే ముందుగా మనం కలశం పెట్టవలసిన దగ్గర ముందుగా శుభ్రం అయితే చేసుకోవాలండి. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా మాకు ప్రతిఫలం దక్కట్లేదు. ఎన్ని పూజలు చేసినా కూడా అస్సలు ఎన్ని కష్టాలు అలాగే ఉంటున్నాయి, అప్పులు తీరట్లేదు. ఇవన్నిటికి కారణం ఏంటి అంటే అశుభ్రత ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీ మొత్తం ఇంట్లోనే ఉంటుందండి. ఇలాంటి నెగటివ్ ఎనర్జీ పోవాలంటే ఇంట్లో ముందుగా పాజిటివ్ ఎనర్జీ అయితే రావాలి. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు వస్తుందంటే మన ఇంట్లో ఎప్పుడైతే దుమ్ము ధూళి బూజు ఇవన్నీ లేకుండా ఉంటాయో అప్పుడు మాత్రమే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంటే చాలామంది కూరగాయలు ఇవన్నీ కుళ్ళిపోయినవి పాడైపోయినవి కూడా పెట్టుకుంటూ ఉంటారు. వీటి వల్ల కూడా నెగటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇల్లంతా శుభ్రం పరుచుకుంటూ ఉండండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనివల్ల ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి మన ఇంట్లో తప్పకుండా అడుగు పెడుతుంది. ఇంకా కలశం విషయానికి వస్తే మనం ఎక్కడ ముందుగా కలశం పెట్టదలుచుకుంటామో అక్కడ పరిశుభ్రంగా పెట్టుకొని చక్కగా పసుపు రాసేసి బియ్యం పిండితో ఈ అష్టదళ పద్మం ముగ్గు అనేది వేసుకోండి. అన్నిట్లో అష్టదళ పద్మం ముగ్గే ఎందుకు వేస్తారని చాలామందికి డౌట్ ఉంటుందండి. అది ఈజీగా ఉంటుంది, వేసేస్తారు అనుకుంటారు. అలా కాదండి. ఈ అష్టదళ పద్మం ముగ్గు అనేది వేయటం వల్ల సకల దేవతలను మనం ఆహ్వానించి పూజ చేస్తున్నట్లు దీని అర్థమని మన పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి మనం ప్రతి పూజా వ్రతంలోనూ ముందుగా అష్టదళ పద్మాన్నే వేస్తుంటారు. అంత విలువ ఉంది కాబట్టే ఈ పద్మానికి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అష్టదళ పద్మంతోనే ప్రారంభించండి. ఇంకా ఈ ముగ్గు అనేది వేసాక ఇంకా అలంకరణ కోసం ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ క్రియేటివిటీని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా నేనైతే చాలా సింపుల్గా వేసుకున్నాను. ఇంకా ఈ ముగ్గు ఇలా వేసాక దానికి కూడా చక్కగా గంధం పసుపు కుంకుమలతో ముగ్గును కూడా అలంకరించుకోవాలి. ఎప్పుడైతే ఒక ముగ్గు కానీ ఏది కానీ అలంకారప్రాయంగా ఉంటుందో అక్కడ మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి అందానికి అంత ప్రాముఖ్యత కూడా ఉంది. ఇంకా పసుపు కుంకుమల్ని చక్కగా అలంకరించిన తర్వాత మనకి ఇంకా కలశానికి ఇత్తడి లేదా రాగి చెంబు తీసుకుంటే చాలా మంచిది. ఉన్నవాళ్ళు వెండి చెంబు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దానికంటే ముందు ఒక ప్లేట్ కానీ, ప్లేట్ లేకపోతే అరిటాకు కూడా పెట్టుకోవచ్చు అండి. అరిటాకు కూడా పెట్టుకొని దానికి కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని బియ్యం అనేది 3 దోసెట్లతో పోసుకోవాలండి. 3 దోసెట్లు పక్కన పెట్టుకొని నేనైతే ఇలా పెట్టాను అనమాట. తర్వాత 3 దోసెట్లు బియ్యం పెట్టుకొని ముందుగా చెప్పినట్టు రాగి లేదా ఇత్తలి వెండి చెంబు ఉంటే చక్కగా శుభ్రంగా కడుక్కోండి. చాలామంది చూస్తుంటాను చాలా వీడియోలో ఎంత పూజ చేస్తూ ఉంటారు, కానీ చెంబు అయితే నల్లగా ఉంటుంది. అలా కాకుండా చెంబును కూడా ఫస్ట్ శుభ్రం చేసుకోండి. ఇంకా మనం కలశంలో వేయాల్సిన మంగళకర ద్రవ్యాలేంటో చూద్దాము. ముందుగా పసుపు కుంకుమ, ఎండు ఖర్జూరం. నేనైతే ఎండు ఖర్జూరం లేదు, ఎండు ఖర్జూరం ఉంటే వేసుకోండి. ఎండు ఖర్జూరం అలాగే పచ్చ కర్పూరము మరియు రూపాయి బిల్లనే కదండి, ఏదైనా కాయిన్ వేసుకోవచ్చు. అది వెండి బంగారుది కూడా వేసుకోవచ్చు. ఉంటే బంగారు వెండి రాగి ఇలాంటి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నాణ్యాలు వేసుకోవచ్చు. ఏవి లేవనుకున్నా 5 రూపాయల బిల్లలు అయితే మనకు ఇవి మంచి బ్రైట్గా మంచి కలర్లో దొరుకుతాయి. కాబట్టి 5 రూపాయల కాయిన్ వేసినా కూడా సరిపోతుంది. ఇంకా పువ్వులు కూడా వేసుకోవాలండి. అలాగే జవ్వాదు కూడా, ఎందుకంటే మంచి అది సుగంధ పరిమళం చల్లుతూ ఉంటుంది. జవ్వాదు ఒక చిటికెడు వేసినా కూడా మంచి సువాసన అయితే వస్తుంది. కాబట్టి అలా వేసుకున్నాక మామిడాకులు అంటే మామిడాకులు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ మామిడాకులు లేకపోతే తమలపాకులతో కూడా వేసుకోవచ్చు అండి. మామిడాకులు ముఖ్యంగా, మరి తమలపాకులు రెండిట్లో ఏదో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మామిడాకులతో పెడుతున్నాను. అలాగే పసుపు కొమ్ము కూడా చక్కగా ఇలా రాగి చెంబుకైతే చక్కగా అలంకారం చేసుకున్నాక ఇంకా మనం కలశానికి పూలు పొట్టు కుంకుమతో అలంకరించుకొని పువ్వులతో కూడా చక్కగా అలంకరించుకున్న తర్వాత మన కలశ స్థాపన అయితే ప్రారంభమైంది. ముందుగా ఏ పూజ చేసినా కూడా కలశం పెట్టే ఆనవాయితీ ఉన్నవాళ్ళు ముందుగా కలశాన్ని రెడీ చేసుకుంటారు. కాబట్టి ముందుగా కలశం అంటే శుభానికి చిహ్నంగా భావిస్తాం. కాబట్టి ముందు కలశ స్థాపన చేశాక ఏ పూజ అయినా మొదలు పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కలశ స్థాపన చేయాల్సిందేనా అంటే ఖచ్చితంగా చేయవలసిన అవసరం లేదండి. వారి ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా కలశంలో వేయాల్సిన ముఖ్యమైనవి చూసాం కదా. ఇంకా వారి స్తోమతను పట్టి ముత్యాలు, పగడాలు ఇవి కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ లేనప్పటికీ కూడా ముఖ్యంగా పసుపు కుంకుమ, పూలు, చిల్లర నాణ్యాలు, పచ్చకర్పూరం, జవ్వాదు ఇలాంటివి మాత్రం చక్కగా వేయవచ్చు.
ఇంకా యాలకులు అంటే యాలక్కాయలు కూడా మంచి సువాసన వస్తాయి కాబట్టి అవి కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి అవి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కలశ స్థాపన చక్కగా చేసుకొని దానికి బ్లౌజ్ పీస్తో కూడా అలంకరించుకొని మీ దగ్గర నగలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అలంకరించుకోవచ్చు.